వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే పెళ్ళైన వాళ్ళు కూడా తొందరగా మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అంత మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎందుకు అట్లా ఎక్కడ వీళ్ళు డీవియేషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, ఎక్కడ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, అంతగా వాళ్ళని ఒక రిలేషన్షిప్ కాకుండా అట్రాక్ట్ చేసే అంశాలు మీరేం చూస్తూ ఉన్నారు? మన దగ్గరకు వచ్చే కేసెస్, మోస్ట్ కేసెస్లో డీవియేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయండి. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ది ఫీల్డ్స్లో డీవియేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ యాక్చువల్ సోర్సెస్ ఎక్కడ డీవియేషన్కి సోర్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే, ప్రైమరీ సోర్స్ వచ్చేసి ఫిట్నెస్ అండి. సో ఫిట్నెస్ కోసం ఏంటంటే మనం ఒక జిమ్కి వెళ్ళటము, లేకపోతే యోగాకి వెళ్ళటము, అట్లా డైలీ మార్నింగ్ వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే, ఆబ్వియస్లీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రైనర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిట్గా ఉంటారు కదా, ఆబ్వియస్లీ. సో ఇట్ ఈస్ న్యాచురల్ టెండెన్సీ దట్ ఫిట్గా ఉన్న వాళ్ళు, ఫిజికలీ అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వడం అనేది ఇట్స్ కామన్, రైట్? సో అలా వాళ్ళు ఏంటంటే ఫిజికలీ ఫిట్ ఉండి అట్రాక్టివ్గా ఉండేసరికి జనరల్గా డీవియేషన్ అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇట్లా ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ హూ గోస్ టు జిమ్, అయితే వెళ్ళిన ప్రతి వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతారని చెప్పట్లేదు నేను. బట్ మన దగ్గరకు వచ్చే కేసెస్లో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే, మోస్ట్ ఆఫెన్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఫిట్నెస్ ట్రైనర్స్కి ఎక్కువ మటుకు ఉంటారు అనమాట. దట్ ఈస్ వన్ సోర్స్ అండి. ది అదర్ సోర్స్, ఇది ఐరనీ, అసలు నోబడి ఈవెన్ ఎక్స్పెక్ట్స్. ఇదేంటంటే టీచర్స్ ఆర్ లెక్చరర్స్ మన దగ్గరికి వచ్చే కేసెస్లో, నేను ఇందాక చెప్పిందంతా ఎవరు జనరల్గా హౌస్ వైఫ్స్ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ జనరల్గా ఏంటంటే ట్రైనర్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దట్స్ ఓకే. ఈ లెక్చరర్స్ ఉంటారు చూడండి, ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే టీచర్స్, వీళ్ళకి జనరల్గా 9th క్లాస్ 10th క్లాస్ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, ఆ 9th క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ వరకు ఈ ఏజ్ గ్రూప్లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జనరల్గా దే గెట్ అట్రాక్టెడ్ టు దేర్ టీచర్స్ అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి కొన్ని కేసెస్ బయటకు కూడా వచ్చినాయి మనకి. ఇఫ్ యూ నో, లైక్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే టీచర్ తోటి రిలేషన్షిప్ పెట్టుకోవడము, లైక్ మేల్ స్టూడెంట్ విత్ ఫీమేల్ అండ్ ది వైస్ వర్సా యాజ్ వెల్. సో అలా ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటి ఏ లెవెల్లో అంటే, మనకు ఒక పేరెంట్స్ లైక్ తీసుకో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్. ఆ అమ్మాయి షీ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ అండి, అండ్ షీ క్లెయిమ్స్ దట్ వాళ్ళ స్కూల్లో ట్యూటర్, అంటే ఎలా ఉంటారంటే స్టడీ అవర్స్లో ట్యూటర్స్ అట్లా వస్తారు చూడండి, లైక్ నాట్ ఈవెన్ ఫుల్ టైమ్ టీచర్, ట్యూటర్. షీ ఈస్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హిమ్, పెళ్ళి చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా అనేసి 9th క్లాస్ అమ్మాయి ఆ ట్యూటర్ తోటి, నాకు పెళ్ళంటూ చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా, లేదంటే చచ్చిపోతా. దట్స్ హర్ స్టేట్మెంట్. ఫినాన్షియలీ చూసుకుంటే కూడా అసలు వెల్ ఆఫ్ అండి ఈ అమ్మాయి వాళ్ళకి, అసలు ఏం తక్కువ లేదు, వీళ్ళ పేరెంట్స్ ఏం తక్కువ చేయలేదు, కావాల్సిందల్లా ఉంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి స్కూల్లో ఒక ట్యూటర్కి అట్రాక్ట్ అయిపోయి పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటే, లేదంటే చచ్చిపోతాను. వాళ్ళ పేరెంట్స్ ది ట్రైడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ ఏజ్ కాదు అని చెప్పడము, వినకపోవడము. అమ్మాయి నువ్వు బాగా చదువుకుంటే ఇంకా మంచి ప్రొఫైల్స్ వస్తాయి, లైఫ్లో ఇంకా బెటర్గా నువ్వు సెటిల్ అవ్వచ్చు అని చెప్పి, అలా చెప్పి ఎలా చెప్పినా కూడా అమ్మాయి వినే స్టేజ్లో లేకుండా అసలు అమ్మాయి. దట్స్ వెన్ దే అప్రోచ్ మీ. సో బేసిక్గా ఏంటంటే అక్కడ చూడండి అట్రాక్షన్ కూడా, ఆ 9th క్లాస్ అమ్మాయి ఒక ట్యూటర్ తోటే అట్రాక్ట్ అయిపోవడము. అండ్ ఇలాంటి కేసెస్ చాలా తక్కువ బయటకు వస్తున్నాయి. బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఏంటంటే విత్ ఇన్ ది సర్కిల్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ సార్ బాగున్నాడు కదా ఇట్లా. సో అలా మాట్లాడుకోవడం తప్పలేదు బేసిక్గా, ఇట్స్ ఓకే. కానీ సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి నువ్వే నా జీవితం, ఇదంతా ఏంటంటే కొంచెం చైల్డిష్ అది. సో దట్ ఈస్ వేర్ అ లాట్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ డీవియేషన్. ఇంకోటి చెప్తా, వీళ్ళంటే పిల్లలు, సరే 9th క్లాస్ 10th క్లాస్ వీళ్ళందరూ పిల్లలు, వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఎవరికైతే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా వీళ్ళకి. బికాస్ దే ఆర్ నాట్ అప్రోచింగ్, వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో అడ్వాంటేజ్ తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్. సో ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళు తెలియని వయసులో అట్రాక్ట్ అయిపోయి
అండ్ దెన్ స్లోలీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని తర్వాత వీళ్ళు బాధపడి అరే అలా చేసి ఉండకుండాల్సింది అనేసి. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో అట్రాక్షన్కి ది అదర్ సోర్స్ ఏంటిది అని అంటే ఈ ఎడ్యుకేషనల్ సైడ్ చూసుకుంటే టీచర్స్ లెక్చరర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ కూడా డీవియేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ టూ మేజర్ అంటే జనరల్గా అదర్వైజ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కడన్నా సరే అవుతుంది. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇస్ ఎవరన్నా సరే డీవియేట్ అవ్వద్దు అని మెంటలీ ఫిక్స్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా డీవియేట్ కారండి. మీరు ఏం చేసినా డీవియేట్ కారు. ఎవరైతే డీవియేట్ అవుదామని అనుకుంటారో వాళ్ళని మీరు ఇంట్లో కూర్చోబెట్టినా డీవియేట్ అవుతారు. రైట్. సో ఇప్పుడు జస్ట్ బికాస్ వీ స్పోక్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే పీపుల్ షుడ్ నాట్ టేక్ ఇట్. అంటే ఇప్పుడు వ్యూవర్స్ కూడా అంటే అరే ఇప్పుడు నా వైఫ్ని నేను జిమ్కి పంపించద్దు లేకపోతే నా వైఫ్ని నేను అక్కడ పంపించద్దు అని వాళ్ళని ఆపేయడము, లేదా ఈ ఎడ్యుకేషనల్ నేను ట్యూషన్కి పంపించద్దు ఇలాంటి థాట్స్ పెట్టుకోవద్దు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ వేర్ ది డీవియేషన్ షుడ్ బి అండ్ వేర్ యూ షుడ్ బి కాషియస్ అనేసి అంతే. టోటల్ గా అవాయిడ్ చేయడం అని చెప్పట్లేదు నేను ఇక్కడ. సో ఎందుకంటే యాజ్ ఐ జస్ట్ టోల్డ్ డీవియేట్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా డీవియేట్ అవుతారు, ఇంట్లో కూర్చోబెట్టినా డీవియేట్ అయిపోతారు. అవ్వద్దు అని అనుకుంటే అవ్వరు. సో అది మనం ఫోర్స్ చేసినా వాళ్ళు డీవియేట్ కారు. రైట్. సో అది దృష్టిలో పెట్టుకొని దానికి అకార్డింగ్లీ ఉండాలి తప్ప ఇట్స్ నాట్ అ రాంగ్ మెసేజ్ దట్ పంపకండి జిమ్లకి లేకపోతే స్కూళ్ళకి పంపండి అనే రాంగ్ మెసేజ్ కాదు మనం ఇక్కడ ఇచ్చేసి. అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారుగా అంటే ఆ సిచ్యువేషన్లో అంటే తర్వాత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసమని మీరు ఇట్లా డీవియేట్ అయ్యే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? సో ఒకటేనండి, డీవియేట్ అయ్యే టైంలో మనకి జనరల్గా ఏంటంటే ప్రజెంట్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంకి నాకు ఆనందంగా ఉంది, లైక్ నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి. సో బేసిక్గా నేను వాళ్ళతో ఉంటే బాగుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది టెంపరీ. ఫ్యూచర్లో దిస్ కెనాట్ బి రీరిటర్న్ కానీ లేకపోతే దీన్ని డిలీట్ చేయడం అనేది కుదరదు ఈ ఎపిసోడ్ అనేది. అండ్ ఫ్యూచర్లో ఈ ఎపిసోడ్ విల్ టాంట్ us. అండ్ చాలామంది ఐల్ టెల్ యూ వాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ కొన్ని కేసెస్లో ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఫిజికల్ అయిన తర్వాత అవతల వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం. నువ్వు నాకు డబ్బు ఇస్తావా లేకపోతే మీ హస్బెండ్కి చెప్పేయాలా, డబ్బు ఇస్తావా మీ వైఫ్కి చెప్పేయాలా, ఇలా బ్లాక్మెయిలింగ్ కూడా. సో దాని నుంచి బయటికి రాలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, ఫ్యామిలీకి చెప్పుకోలేక అవసరమా తంటాలు. సో అందుకనే ఎవరన్నా సరే ఇలా డీవియేట్ అయిపోతున్నారు అంటే ఐ వాంట్ దెమ్ దాట్ ఒక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి. తెలిస్తే పరిస్థితి ఏంటి, ఆర్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు అనుకో ఎక్కడ పోతారు మీరు, ఎవరు చెప్పుకుంటారు. మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలన్నా సరే మీరు అక్కడ నెగిటివ్ మీ మీద మార్క్ పడుతుంది అక్కడ. అండ్ అలా మార్క్ పడుతుంది అనేది చాలా మంది ఏం చేస్తారంటే అసలు చెప్పని కూడా చెప్పారండి, సఫర్ అవుతూ ఉంటారు లేదా సూసైడ్ చేసుకుందాం అనుకుంటారే కానీ దానికి ఒక సొల్యూషన్ లైక్ గోయింగ్ టు ది పోలీస్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకుందాము ఇవన్నీ ఎవరు చూడరు. సో అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఆగడం ఈజ్ ది బెస్ట్ థింగ్ అన్నమాట. రైట్. చాలా మంది అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, గోల్స్ పెట్టుకుంటారు, కానీ ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఏదైనా సరే. అసలు గోల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, డిస్ట్రాక్ట్ కావద్దు అంటే ఏం చేయాలి? చాలా మందికి ఇది కామన్ ప్రాబ్లం అండి. లైక్ కొందరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సెట్టింగే ఒక ఇష్యూ. లైక్ నా గోల్స్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది ఒక ప్రాబ్లమ్ టు లాట్ ఆఫ్ పీపుల్. కొందరు ఏంటంటే అసలు సెట్ చేసిన గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, బికాస్ ఇన్ ది ప్రాసెస్ డీవియేషన్స్ ఖచ్చితంగా వస్తుంటాయి మనకి. సో ఆ డీవియేషన్స్ని హ్యాండిల్ చేయలేకో లేకపోతే ఆ మోటివేషన్ లేకపోవడం వల్లనో గోల్ ఏంటంటే పెట్టుకుంటారు కానీ రీచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ దే గివ్ అప్ బేసిక్లీ. సో అలా గివ్ అప్ చేయకుండా ఒక గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్ అండి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని పెట్టుకోవాలి. సో ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని అవిటిని రీచ్ అవ్వడం స్టార్ట్ చేసామనుకోండి, వాటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసామనుకో, అప్పుడు ఏంటంటే ఇట్ గివ్స్ అస్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఎస్ వీ కెన్ గో త్రూ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ నాకు ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది, ఇట్స్ అ వెరీ బిగ్ గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఒక 5 షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాను, విచ్ ఐ కెన్ రీచ్ ప్రాబబ్లీ ఇన్ 2 months 3 months స్పాన్లో.
ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టలేదు అని అంటే కనుక ద టైమ్ దట్ ఐ యాక్చువల్లీ నీడ్ టు ఫినిష్ మై యాక్చువల్ గోల్ ఈజ్ అబౌట్ 5 years అనుకోండి. 5 years నేను మోటివేటెడ్గా ఉండాలి అంటే నాతో కాదు అది. సో నేనేం చేయాలంటే ఈ 5 years అది అని కాకుండా ఫర్గెట్ అబౌట్ దాట్, అది రీచ్ అవ్వాలంటే ఇవి మెట్లు అనుకోండి సపోజ్, ఫోకస్ ఆన్ యువర్ 2nd step, 4th step, 6th step and ultimately you'll reach the 10th which is your goal. Yeah. సో నా ఇనీషియల్ ఫోకస్ షుడ్ ఓన్లీ బి ఆన్ ది 2nd step. అప్పుడు ఏమవుతుందంటే నాకు టైం టేకెన్ టు రీచ్ మై 2nd step ఇస్ లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నేను రీచ్ అయ్యాను అనుకోండి, 2nd step రీచ్ కాగానే నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే నా గోల్ నేను రీచ్ అయ్యాను అనేసి, లైక్ షార్ట్ టర్మ్ గోల్ ఐ మీన్ టు సే. అది రీచ్ అయ్యాననే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దట్ విల్ కీప్ యూ డ్రైవింగ్ టు గో టు యువర్ నెక్స్ట్ స్టెప్, రైట్? సో అలా ఏంటంటే నేను నా లాంగ్ టర్మ్ గోల్ని వెన్ ఐ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు పీసెస్ అండ్ హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇన్స్టెడ్ అండ్ దాని మీదనే ఫోకస్ చేశాను అనుకోండి, నాకు నేను రీచ్ అవ్వగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది అన్నమాట ఫస్ట్లీ. సెకండ్ ఏంటంటే సి ఐ విల్ టెల్ యు, లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ది గోల్ దట్ దే హ్యావ్ అంత దూరం ఉండేసరికి నేను ఒక్కరోజు టైం వేస్ట్ చేస్తే పెద్ద ఏం ఫరక్ పడదు అనే థాట్లో ఉంటారు. ఇప్పుడు చూడండి, నాకు యాక్చువల్గా రీచ్ కావడానికి ఐ నీడ్ 5 years. ఈ 5 years టైంలో ఒక్కరోజు వేస్ట్ అయినంత మాత్రాన పెద్ద నష్టమేం లేదులే అనేసి ఒక్కరోజు టైం వేస్ట్ చేయడానికి వెనకాడరు, రైట్? అలాగే నెక్స్ట్ డే కూడా దట్స్ ఓకే టు వేస్ట్ 1 day, 5 years ప్లాన్ కదా ఇది అనేసి మనం ఏంటంటే 2nd day కూడా వెనకాడము. సో ఇలా టైం వేస్ట్ చేయడానికి కూడా జనరల్గా వెనకాడరు అండ్ ఇట్ హ్యాపెన్స్, యూ ఎండ్ అప్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, మనకి టైం నీడెడ్ టు ఫినిష్ మై టాస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈచ్ డే మ్యాటర్స్ టు మీ. ఆ ఈచ్ డే మ్యాటర్స్ కాబట్టి నేను దాన్ని వేస్ట్ చేయాలి అంటే వెనకాడతాను, ఆలోచిస్తాను. వేస్ట్ అవుతుంది అంటే కనుక నా గోల్ నేను రీచ్ కాలేను అనేసి. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ గోల్స్ అనమాట. సో ఏంటంటే యూ విల్ నాట్ ఎండ్ అప్ వేస్టింగ్ టైం. థర్డ్, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఈస్ నీడెడ్ అండి. చాలా మందికి ఏంటంటే గోల్స్ ఉంటాయి, కానీ ఆ గోల్ టువర్డ్స్ గోల్ వర్క్ చేయడానికి అసలు టైం ఎలకేషనే ఉండదు, టైం సరిపోదు మనకి. నాకు టైం ఎందుకు సరిపోవట్లేదు అని అంటే నేను దాన్ని ప్లానింగ్ చేయలేదు కాబట్టి. అంటే టైం ఉన్నప్పుడు నేను దాని గురించి వర్క్ చేస్తా అని అంటే మనకి టైం రాదు. టైం తీయండి ఎవరికన్నా సరే, అదే 24 hours. రీచ్ అయిన వాళ్ళు ఎట్లా రీచ్ అవుతున్నారు? వాళ్ళకి అడిషనల్ టైం ఏం రాలేదు కదా. సో మనకి ఉన్న టైంలోనే వీ హ్యావ్ టు స్పెసిఫికలీ ఎలకేట్ సమ్ టైమ్ టు ఇట్ అనమాట. సో టైం ఉన్నప్పుడు వర్క్ చేస్తాను అని అంటే టైం ఖచ్చితంగా ఉండదు మనకి. ఉన్న టైంలో మీరు తీయండి అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్. అప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ది డీవియేషన్ అనమాట మీకు, అంటే అది డిలే అవ్వదు బేసిక్గా ప్రాసెస్ అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గోల్ రీచ్ అవ్వాలి అని అంటే ఒక కామన్ మిస్టేక్ దట్ పీపుల్ డూ, అదేంటిది అని అంటే నాకు కంపెనీ కావాలి లేదా నాకు సపోర్ట్ కావాలి. సపోజ్ ఇప్పుడు నేను ఐ హ్యావ్ సమ్ యాక్టివిటీ టు స్టార్ట్, చిన్న యాక్టివిటీ, అందరికీ కోరిలేట్ అయ్యే యాక్టివిటీ చూద్దాం. నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా డైలీ మార్నింగ్ నేను ఒక 1 hour వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ మై గోల్. ఇప్పుడు నేను 1 hour వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు కంపెనీ ఉంటే బాగుంటుంది వాకింగ్కి అనేసి నేను మా ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటా, అరే వస్తావారా నాతో పాటు, లేకపోతే వస్తావా నువ్వు కూడా నాతో పాటు, డైలీ మార్నింగ్ 1 hour వాకింగ్ చేద్దాము అనేసి. సో ఇక్కడ నేనేంటంటే కంపెనీ ఎత్తుక్కుంటున్నాను. నేను ఎత్తకండి, కంపెనీని ఎత్తకండి. మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పని మీరు స్టార్ట్ చేయండి, కంపెనీ ఆటోమేటిక్గా వస్తుంది. నేను డైలీ మార్నింగ్ 5 o'clock వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 5 o'clock ఐ గో అవుట్ ఆన్ ది రోడ్స్. నాతో పాటు వాకింగ్ చేసేవాళ్ళు చాలా మంది దొరుకుతారు నాకు, లైక్ మైండెడ్ పీపుల్. మీరు లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కొంచెం ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు మీరు. మీకు ఇక్కడ డ్రాబ్యాక్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎత్తుక్కున్నాను, నా ఫ్రెండ్ని ఎత్తుక్కున్నాను, వాడిని ఫోర్స్ఫుల్గా లేపాను, 5కి లేరా నువ్వు కూడా అని చెప్పి వాడిని తీసుకెళ్ళాను అనుకోండి, రెండో రోజు వాడికి లేకపోతే కాలేదనుకోండి, నేను కూడా పోను వాకింగ్కి. సో దట్స్ అ డిస్ట్రాక్షన్. సో ఐఎమ్ నాట్ రీచింగ్ మై గోల్ బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ అ కంపెనీ బై ఫోర్స్. నేను కంపెనీ సెర్చ్ చేసుకుంటున్నా. అలా కాకుండా నా పని ఏంటి, నేను 5 గంటలకి వాకింగ్కి వెళ్ళాలి, స్టార్ట్ చేయండి ఫస్ట్. అది మీరు వాకింగ్కి వెళ్తుంటే 2 రోజుల్లో మీలాగానే ఆలోచించే వాళ్ళు ఇంకా 10 మంది దొరుకుతారు మీకు అక్కడ. వాళ్ళతోటి ఉండి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి నెట్వర్క్ బిల్డ్ చేయండి. మీ గోల్ నుంచి డీవియేషన్ రాదు మీకు. రేపు పొద్దున మీరు రాలేదనుకోండి వాకింగ్కి, వాళ్ళు ఫోన్ చేసి మరీ పిలుస్తారు, ఎందుకు రాలేదు,
రా పర్లేదు మేము వచ్చి లేపుతాం లేకపోతే మేము వచ్చి ఇచ్చేస్తాం అనేసి అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారే కానీ మీకు డీవియేషన్ ఉండదు అనమాట. సో చాలా మందికి ఇది తెలియక వాళ్ళ గోల్ వైపు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు ఎట్ ది రాంగ్ ప్లేస్. అట్లా కాదు, మీరు వర్క్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్లీ పీపుల్ విల్ జాయిన్ ఇన్, లైక్ మైండెడ్ పీపుల్ విల్ జాయిన్ ఇన్, అండ్ అప్పుడు మీ గోల్ ఇంకా ఈజీగా రీచ్ అవుతారు. ఓ అంటే ఒక గోల్ పెట్టుకుంటే ఓకే, ఒక 2-3 గోల్స్ పెట్టుకుంటారు కదా, అప్పుడు టైం మేనేజ్మెంట్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అసలు 2-3 గోల్స్ పెట్టుకోవచ్చా? See, it all again depends on what kind of goals. అవన్నీ దే ఆర్ ఇన్ లైన్ విత్ ఈచ్ అదర్ అనుకోండి, స్టిల్ ఓకే. బట్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి అంటే టైం మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. దాంట్లో ప్రయారిటైజింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొందరు ఉంటారు, సపోజ్ ఇప్పుడు నా గోల్ లైక్ నాకు మార్నింగ్ వాక్ అని పెట్టుకున్నాను నేను ఇందాక, అలా కాకుండా ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ఫ్లాట్ కూద్దాం అనుకుంటున్నాను నేను. అట్ ది సేమ్ టైం నేను మ్యూజిక్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్ లైక్ డిఫరెంట్ ఉన్నాయి. మార్నింగ్ వాక్ వేరు, నేను మ్యూజిక్ నేర్చుకోవడం వేరు, నేను ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అది వేరు, కార్ కొనుక్కుందాం అనుకునేది వేరు. సో దే ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ ఈచ్ అదర్. సో అలాంటి కేసెస్లో కొంచెం వీ హ్యావ్ టు కాంప్రమైజ్, లైక్ ప్రయారిటైజింగ్ ఏది ఇంపార్టెంట్ దానికి ఎలకేషన్ ఆఫ్ టైం ఎక్కువ ఇచ్చేసి మిగతా వాటికి టైం ఎలకేషన్ తక్కువ ఇస్తే అప్పుడు ఏంటంటే ప్రైమరీ గోల్ ఏదైతే మనం రీచ్ అవుతాం చూడండి, అది రీచ్ అయిన తర్వాత యూ కెన్ ఫోకస్ ఆన్ ది అదర్ గోల్స్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు రీచ్ ఫస్ట్ దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి వన్ ఆఫ్టర్ ది అదర్, డోంట్ ట్రై టు ప్యారలల్లీ రీచ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ లైక్ యూ విల్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు చూడండి, అదే అవుతుంది అనమాట. అన్ని తెలుసు కానీ దేంట్లో పర్ఫెక్ట్ అంటే ఏది పర్ఫెక్ట్ కాదు. నాకు అది వచ్చి ఇది వచ్చి ఇది వచ్చు, పర్ఫెక్ట్గా వచ్చి అంటే రాదు. ఎందుకు రాదు అని అంటే బికాజ్ యూర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్. సో అలా మీరు మల్టిపుల్ గోల్స్ పెట్టుకున్నారా అంటే పెట్టుకోండి, వన్ ఆఫ్టర్ ది అదర్ అయితే చాలా బెటర్. ప్యారలల్గా పెట్టుకుంటున్నారంటే ప్రయారిటైజ్ చేయడం ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి అది రీచ్ అయ్యాక ఇంకోటి, లేదా ప్యారల్లీ దాని తర్వాత ఇంకో దానికి టైం ఉంటే చూసుకోవచ్చు అనమాట. దట్స్ హౌ యూ కెన్ డూ ఇట్ అండి. రైట్. మనకి సర్కిల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. అందులో కొంతమంది అవసరం ఉన్నప్పుడే కాల్ చేయడం, అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్మెంట్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా అని అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా, ఏమంటారు? అందరు అఫెండ్ అవుతూ ఉంటారండి జనరల్గా. ఏంటంటే ఎవరన్నా సరే అవసరానికే వీడు నా దగ్గరకు వస్తాడు, అవసరం లేనప్పుడు నన్ను మర్చిపోతాడు, నన్ను పట్టించుకోడు అని చాలామంది ఏంటంటే దే ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. నేనేమంటానంటే డోంట్ ఫీల్ బ్యాడ్, మీరు ఒక దేవుడిలాగా ఫీల్ కాండి. దేవుడు కూడా అంతే కదా, మనకు అవసరం ఉన్నప్పుడే దేవుడా దేవుడా అంటూ ఉంటాం. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని మీరు తలుచుకుంటారంటే నో, అబ్సల్యూట్ చాలా తక్కువ మంది. సో ఎంత బాధలో ఉంటే, ఎంత అవసరంలో ఉంటే అన్నిసార్లు తలుచుకుంటారే కానీ నిజంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు, నిజంగా ఫుల్ సంతోషంలో ఉన్నప్పుడు దేవుని మనం ఎన్నిసార్లు తలుచుకుంటామంటే తగ్గిపోతుంది, ద ఇంటెన్సిటీ కమ్స్ డౌన్, రైట్? సో నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా అవసరానికి తలుచుకుంటున్నారంటే మీరు దేవుడే. సో అలా పాజిటివ్గా థింక్ చేసి దాన్ని మీరు అలా తీసుకోవాలి తప్ప అవసరానికే వీడు నాకు కాల్ చేస్తాడు అని ఇరిటేట్ అయిపోకూడదు అన్నమాట అక్కడ. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టే పాజిటివ్. సెకండ్, వాళ్ళు అవసరానికే మాట్లాడుతున్నారు. కొందరు ఎట్లా అంటే ఎప్పుడో ఎలా కొందరిని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా ఏంటి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో జనరల్గా ఫోన్ చేయరు, సడన్గా ఫోన్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఈ హెల్ప్ కావాలి అని అంటే చండాలంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఉన్నావు, చాలా రోజులైంది మాట్లాడి అది ఇది అనేసి ఫస్ట్ సోదంతా చెప్తారు. చెప్పిన తర్వాత కొందరు అదే కాల్లో ఇమీడియట్గా అడిగేస్తారు. కొందరు ఏంటంటే ఏం లేదు, ఇట్ వాజ్ క్యాజువల్ కాల్ అని చెప్పేసి ఆ రోజుకి కాల్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు. స్ట్రాటజీ ఏంటంటే అవసరానికి కాల్ చేస్తారు అనుకోవద్దు అని ఫస్ట్ క్యాజువల్ కాల్, అది అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి దే కమ్ టు ది పాయింట్, లైక్ నాకు యాక్చువల్లీ ఇది వాట్ ఎవర్ దే నీడ్ అది అడిగేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు అడిగే హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది, బట్ మీకు నష్టం ఏం కాదు అని అంటే హెజిటేట్ కాకండి, దట్స్ ఓకే. ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా ఏదైనా అవసరం పడవచ్చు, ఎవరితోటన్నా అవసరం పడవచ్చు, రైట్? వాడితోటే అవసరం పడవచ్చు. కాబట్టి వాడికి హెల్ప్ చేసినంత మాత్రాన నాకు నష్టమేం లేదు,
సపోజ్ ఎవరితో రిఫరెన్స్ అడిగాడు అనుకోండి, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రిఫరెన్స్ అడిగాడు, సరే ఆ రిఫరెన్స్ ఇచ్చాము అని అంటే ఆ పని అయిపోద్ది కదా, నాకు పోయేది ఏముంది, ఆ పని అయిపోతుంది అంటే వాడు హ్యాపీగా, రేపు పొద్దున నాకు వాడితో ఏదైనా పని ఉందంటే పాసిబుల్, అలాంటివి చేయండి. పర్సనల్గా మీకు లాస్ వస్తుంది దానివల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే రెగ్యులర్గా టచ్లో ఉండరు, సడన్లీ ఫోన్ చేసి నాకు ఒక 1 lakh సర్దవా ప్లీజ్, నాకు అర్జెంట్ కావాలి, లేకపోతే 50,000 మానిటరీ బెనిఫిట్స్ అడుగుతాం, మానిటరీ హెల్ప్ అడుగుతుంటారు జనరల్గా. సో మానిటరీ హెల్ప్ అడిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు తిరిగిస్తారు అనే దానికి స్కోప్ చాలా తక్కువ. టేక్ ఇట్ ఫర్, నన్ను తిట్టుకున్నా పర్లేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి జనరల్గా టచ్లో లేరు, సడన్లీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ వెనక్కి రావని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కొందరు ఇస్తారేమో, బట్ మోస్ట్ పీపుల్ ఇవ్వరు, రైట్? సో ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి, వాడికి క్లోజ్ సర్కిల్ ఆల్రెడీ ఉంటుంది, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి నేను అడుగుతున్నాడు వాడు. కరెక్ట్. యూఆర్ నాట్ ఇన్ టచ్, రెగ్యులర్ టచ్ లో లేవు, రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళని అడగట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అడగట్లేదు, ఎవరిని అడగట్లేదు, నిన్ను అడుగుతున్నాడు అని అంటే 2 things, వెనక్కి ఇచ్చే ఇంటెన్షన్ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్, లేదా ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసేస్తాడు, మళ్ళీ వీళ్ళు అప్పు ఇయ్యరు, కాబట్టి కొత్త సోర్సెస్ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వాళ్ళు, రైట్? సో అలాంటి టైంలో వాట్ ఐ సే ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ డినయల్. మీరు మొహమాటానికి పోయి అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి నేను 50,000 ఇవ్వలేను కానీ 40 ఇస్తాను లేకపోతే 30 ఇస్తాను, అవసరం లేదు. వాళ్ళు అవసరానికి ఫోన్ చేశారు కదా, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పేసేయచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే అడిగేటప్పుడు వాడు అనుకున్నాడా సడన్గా ఫోన్ చేసి నేను ఇప్పుడు నేను హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు ఆలోచించారో, ఆలోచించలేదు, మీరు కూడా ఆలోచించకండి, అవసరం లేదు. సో అనవసరంగా చాలా మంది ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించి అని చేస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి ఎవరన్నా సరే అవసరానికి మాత్రమే వస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర యూ కెన్ బీ ఓపెన్, మీతోని కాదది, లేదా ఇలాంటి డబ్బులు ఏమైనా పోయినా పర్వాలేదు అంటే హెల్ప్ చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ మీకు ఆ డబ్బు ఇట్స్ వాల్యుబుల్ అని అనుకున్నప్పుడు కనుక మొహమాటం లేకుండా నో చెప్పేయచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయాలి, అంతేగాని అలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెగటివ్గా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి అవసరం వచ్చి అడిగాడు, మీరు సహాయం చేస్తారా చేయండి, లేదా వద్దు వదిలేసేయండి, అంతేగాని నలుగురికి వాడు కాల్ చేశాడు, అవసరానికే కాల్ చేశాడని చెప్పి చాడీలు చెప్పి అనవసరం మనకు అదంతా. సో అనవసరం వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇంటూ ఆల్ దట్ స్టఫ్ అన్నమాట. రైట్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల లవ్ చేసుకున్న వాళ్ళలో కావచ్చు, పెళ్ళైన వాళ్ళలో కావచ్చు, అండ్ పెళ్లి వరకు వచ్చి కూడా సంబంధాలు అంటే మ్యారేజ్ క్యాన్సిల్ అవుతున్న కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే 40 daysలో మధ్యప్రదేశ్లో 150 మ్యారేజెస్ క్యాన్సిల్ అయ్యాయంట. అంటే ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకోవచ్చు కదా, అసలు ఇలా పెళ్లి వరకు వచ్చి అంత ఖర్చు పెట్టుకొని ఆ సంగీత్లు మెహందీలు అన్నింటికి అంత పెట్టి జస్ట్ ఒకరి ప్రొఫైల్ ఒకరు చెక్ చేసి ఒకరి మీద ఒకరు అనుమానంతో గొడవలు పడి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? అసలు ఇద్దరి మధ్యలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, ఎలా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అని అంటే? ఫస్ట్లీ అసలు మ్యారేజ్ చేసుకోవాలి అని ఒకరికొకరు ఎస్ చెప్పుకునే ముందే ఈ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటిది, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటిది, ఈ క్లారిటీ అనేది ముందే తెచ్చుకున్నారనుకోండి, అసలు మ్యారేజ్ ఫిక్సేషన్ అండ్ ఆల్మోస్ట్ పెళ్లి మండపం దాకా రావటము, అక్కడ క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు యాక్చువల్గా. సో బేసిక్గా ఏంటంటే ఈ చెక్ చేసి సోషల్ మీడియా ప్రొఫైల్సే కాదు, అదర్వైజ్ ఆల్సో వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవి చేస్తాం చూడండి, అది ఇంటెన్స్గా చేశారు అని అంటే ఒక ఫేర్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి, అంటే ఒక పర్సన్ ఎలాంటి పర్సన్, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది. అంతేగాని అంతా జరిగిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత జస్ట్ పెళ్లి కాకముందు చెక్ చేసి నేను ఈ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేశాను, నాకు ఇది దొరికింది, లేకపోతే యూనో నాకు తెలిసింది నీ గురించి అనేసి, ఇవన్నీ లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో చేసాకంటే ముందే చేసుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కంపెనీసే, పెద్ద కంపెనీస్ పక్కన పెట్టేయండి, చిన్న చిన్న కంపెనీసే జాబ్ ఇవ్వడానికి కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారండి, తెలియకుండా చేస్తారు చాలా మంది. ఇప్పుడు మనం ఏంటంటే పోస్ట్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, నచ్చింది పోస్ట్ చేస్తూ ఉంటాం మనము. సో అసలు నేను ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, నా పొలిటికల్ వ్యూస్ ఏంటి, నా పర్సనల్ వ్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకోండి. నేను ఇంటర్వ్యూలో ఏంటి అబద్ధం చెప్పేయచ్చు నేను, బికాజ్ ఐ వాంట్ ది జాబ్, నేను అబద్ధం చెప్పొచ్చు. సోషల్ మీడియా విల్ నాట్ లైక్ కదా. అలాగే ఒక పెళ్ళికి ముందు కూడా
నార్మల్గా ఇద్దరు పీపుల్ యూనో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు పెళ్లికి ముందు టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేసి. కానీ ఆ మాటలలో జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దోస్ టాక్స్ నేను ముందుకెళ్తాను అంటే అది కరెక్ట్ కాదు. బికాజ్ పెళ్లి కాకముందు ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చు, రైట్, ఎన్నో విషయాలు దాచిపెట్టచ్చు కూడా. కానీ సోషల్ మీడియా విల్ నాట్ లై. సో ఆ సోషల్ మీడియా స్క్రూటినీ ఏదైతే ఉందో అది ముందే కనుక చేసుకుంటే మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఇప్పుడు ఏంటంటే చెప్తాను ఎక్కడ వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే. రీసెంట్గా మనకు వచ్చిన కేసు, అమ్మాయి కొంచెం మోడర్న్గా ఉంటుంది, లైక్ షీ లవ్స్ వేరింగ్ స్లీవ్లెస్ బట్టలు వేసుకోవడము, లేకపోతే జీన్స్ వేసుకోవడం తనకి ఇష్టం అది, అండ్ షీఈస్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్. ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు కూడా అదే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, లైక్ ఇలా నువ్వు ఇట్లా ఈ స్లీవ్లెస్ వేసుకోకు అనేసి. ఆ అమ్మాయి వ్యూ పాయింట్ ఏంటంటే నేనేమన్నా డీప్ నెక్ వేసుకుంటున్నానా, క్లీవేజ్ షో చేస్తున్నానా, నేను నార్మల్ డ్రెస్ వేసుకుంటున్నాను, జస్ట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అంటే ఏంటి, జస్ట్ చేతులు మటుకే అవి, నా చేతులు కూడా బయటకు కనపడద్దు అంటే అంత యునో నారో మైండెడా నువ్వు అన్నట్టు షీ స్టార్టెడ్ రివోల్టింగ్. వాళ్ళిద్దరికి క్లాషెస్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో అసలు ఆ అబ్బాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు, అమ్మాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఈ అమ్మాయి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటది అనేసి తన ఫొటోస్ అన్ని ప్రొఫైల్లో, సోషల్ మీడియా ప్రొఫైల్లో కనిపిస్తుంది. పెళ్లికి ముందు ఏం చేశాడు మరి ఆ అబ్బాయి చూడొచ్చు కదా, ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, హౌ ఫ్రీక్వెంట్లీ షీ ట్రావెల్స్, లేకపోతే ఆ ఈటింగ్ స్టైల్ ఏంటి అని అర్థమవుతుంది మనకి. అదంతా చూడకుండా పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇది వేసుకోవద్దు అనటం కరెక్ట్ కాదు, రైట్. సో అట్లా బేసిక్గా ఏంటంటే ఈ మెంటాలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈజీగా అర్థమవుతుంది మనకి. సో ముందే చెక్ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది, ఎఫర్ట్ కలిసి వస్తుంది. యూనో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇమోషనల్లీ కూడా అటాచ్ అయిపోతూ ఉంటారు, ఇమోషనల్లీ అటాచ్ అయిపోతారు, అందరికీ చెప్పేసుకుంటారు, అండ్ సడన్లీ ఏదైనా తెలిసినప్పుడు ఏంటంటే అలా విడిపోవాలి అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అదే ఇమోషనల్ డిస్ట్రెస్ వస్తుంది, ఫ్యామిలీస్ అందరూ నా పర్వంతా తీశారు వీళ్ళు అనేసి అట్లా అంటారు, ఇంకా తెలియదు ఏముంది మనకి. సో ఇవన్నీ కాకుండానే ముందేంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫ్రమ్ బోత్ సైడ్స్. సోషల్ మీడియా ప్రొఫైల్స్ ముందే స్క్రూటనైజ్ చేసుకోండి. అసలు ముందుకెళ్ళే అంటే ఒక పెళ్లికి ఎస్ చెప్పక ముందే అసలు సోషల్ మీడియా ఒక్కసారి గో త్రూ చేస్తే అర్థమైపోతుంది లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అనేసి. సో అయితే ఇక్కడ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు యాడ్ ఏంటంటే ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు చాలా మంది ఒకరి గురించి ఒకరు చెప్పుకునేటప్పుడు దే విల్ టాక్ అబౌట్ పాస్ట్ రిలేషన్షిప్స్ కూడా, రైట్. యా. సో ఇప్పుడు ఏంటంటే పాస్ట్ లో ఎవరితోటో రిలేషన్షిప్ లో ఉన్నారు, అది పెళ్ళైన ముందు ఏంటంటే చాలా మంది దాచిపెట్టేస్తారు, రిలేషన్షిప్స్ గురించి చెప్పుకోరు, దాచిపెట్టేస్తారు, దాచిపెట్టినాక పెళ్ళి అవుతుంది అయినాక ఎలాగో తెలుస్తుంది, ఆర్ పెళ్ళి కాకముందు కరెక్ట్ ఒక ముందు లైక్ రీసెంట్ గానే ఒకటి లైక్ ఆల్మోస్ట్ 1 crore పెట్టి సంగీత ఏని చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆమె పాస్ట్ లో ఆమెకి రిలేషన్షిప్ ఉందని తెలిసి బ్రేకప్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. సో ఇక్కడ రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. రిలేషన్లో లేకుండా ఎవ్వరు ఉండరని చెప్పాలంటే లైక్ ఆల్మోస్ట్ 95 to 99% పీపుల్ దే విల్ హ్యావ్ ఎ పాస్ట్. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ వాళ్ళ క్యారెక్టర్ని మనం డిఫైన్ చేయకూడదు, రైట్. సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ అదే ఏంటంటే నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా, సో విచ్ మీన్స్ నీ క్యారెక్టర్ మంచిది కాదు, ఆర్ నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరకు వస్తున్నావు, ఇట్లాంటి థాట్స్ లో ఉన్నారు అని అంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ లైఫ్, యూ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆర్ దే మోర్ ఇన్ టు ఇట్, లైక్ యూనో మల్టిపుల్ రిలేషన్షిప్స్ వెరీ ఫ్రీక్వెంట్ గా రిలేషన్షిప్ మార్చేస్తున్నారా లేదా, అంటే ఒక్క రిలేషన్ లో ఉన్నంత మాత్రాన అది మిస్టేక్ కాదు, లైక్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, ప్యారలీ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి మీరు. అంతేగాని ఒక్క రిలేషన్ ని పట్టుకొని లేకపోతే పాస్ట్ లో ఏదో జరిగిన యూనో తెలిసి తెలియని వయసులో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు రిలేషన్షిప్, రైట్. సో అలాంటివన్నింటిని పట్టుకొని లేదు నీ క్యారెక్టర్ మంచిది కాదని డిఫైన్ చేస్తున్నారు అని అంటే దట్స్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనేసి. సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటిది అని అంటే మీకు కాంపాటబులా కాదా, మీరిద్దరు ఫ్యూచర్లో బాగుండగలుగుతారా లేదా, కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు ఒకరికొకరు లాయల్గా ఉండగలుగుతారా లేదా. సో ఈ థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. కానీ పద్దాక సోషల్ మీడియాలో చూడండి అనగానే ఇంకా రిలేషన్షిప్ ఉందని ఫస్ట్ అదే క్వశ్చన్ వస్తే దాని మీదనే ఫోకస్ చేస్తారు. అది కాదు, యాటిట్యూడ్ ఎట్లాంటిది, బిహేవియర్ ఎట్లాంటిది, ఎట్లాంటి ఫ్రెండ్ సర్కిల్ తోటి ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూడండి, అవి ఇంపార్టెంట్. అవిటిని స్క్రూటనైజ్ చేస్తే ఇట్ హెల్ప్స్ అండి. రైట్.
రామ్ గారు, ఈ క్రియేటివిటీ అనేది పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. కొంతమందికి చాలా క్రియేటివిటీ పీపుల్ మనకు చాలా తక్కువ మంది కనిపిస్తారు మన సొసైటీలో. వాళ్ళని చూసినప్పుడు వేరే లేని వాళ్ళకి, ఆ స్కిల్స్ లేని వాళ్ళకి అనిపిస్తుంది, అరే మనం వాళ్ళలాగా ఎందుకు లేము, వాళ్ళలా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది. అంటే వాళ్ళకి బై బర్త్ ఉంటుందా ఈ స్కిల్స్ అనేవి, లేకపోతే స్లోగా లేని వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవచ్చా? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, క్రియేటివ్ స్కిల్స్ అందరూ బై బర్త్ క్రియేటివ్గానే ఉంటారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ యూనో అది స్పెషల్గా కొందరికి మాత్రమే క్రియేటివ్ స్కిల్స్ వస్తాయి అలా కాదు. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు క్రియేటివ్గానే ఉంటారు, వెరీ క్రియేటివ్ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మన సొసైటీ కానివ్వండి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నిటితో ఏంటంటే ఆ క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా అవి డిమినిష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్రాస్ ది గ్లోబ్ తీసుకోండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే నేను చెప్పిందే ఇది ఫాలో అవ్వాలి ప్యాటర్న్, ఇదే క్వశ్చన్ చదవాలి, దానికి ఇదే ఆన్సర్ రాయాలి, బట్టి కొట్టేస్తూ ఉంటారు చాలా మంది, రైట్? సో అలా ఏంటంటే బట్టి కొట్టాలి, నువ్వు ఓన్గా ఆలోచించొద్దు దీని గురించి. మనము ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో లెబారెటరీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాము. అందులో కూడా చూడండి, పేరుకి మాత్రమే ఎక్స్పెరిమెంట్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. నువ్వు ఇది ఇంతేయాలి, ఇది ఇంతేయాలి, వేస్తే ఇది అవుట్పుట్, ఇదే చేయి తప్ప ఇంకేం చేయొద్దు అని అంటారు. వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ క్రియేటివిటీ అని అక్కడ డెవలప్ చేయడానికి అక్కడ ఎక్కడ స్కోప్ ఉంది మనకి? సో అలా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మన సొసైటీ, మన ఎక్స్పీరియన్సెస్, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఆ క్రియేటివ్ స్కిల్స్ ఏంటంటే నెమ్మదిగా చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ ఏంటంటే వాళ్ళు దే టెండ్ టు బికమ్ మోర్ ఆఫ్ లాజికల్ పీపుల్ దాన్ ఆఫ్ క్రియేటివ్ అనమాట. సో కమింగ్ టు ది క్వశ్చన్, అసలు క్రియేటివిటీ డెవలప్ చేసుకోవచ్చా అండ్ వై అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లాజికల్ అండ్ నాట్ క్రియేటివ్ అని అంటే, దీనికి ఒక చిన్న సైంటిఫిక్ అనాలజీ ఉందండి. మన కల్చర్ ఆర్ వాట్ ఎవర్ వీ డూ ఆన్ అ డైలీ బేసిస్, లార్జ్లీ దాని రిజల్టే ఈ లాజికల్ పీపుల్ బీయింగ్ దేర్ అండ్ నాట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్రియేటివ్ అనమాట. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఏ కల్చర్లో ఉన్నా సరే రైట్ హ్యాండ్కి ప్రామినెన్స్ ఎక్కువ, లెఫ్ట్ హ్యాండ్కి ప్రామినెన్స్ తక్కువ, ఇంపార్టెన్స్ తక్కువ. మన ఓన్ కల్చర్ తీసుకుందాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ప్రసాదం తీసుకోవాలి అని అంటే ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు ఎక్స్టెండ్ రైట్ హ్యాండ్ అండ్ నాట్ లెఫ్ట్ హ్యాండ్. సరే, ప్రసాదం అంటే ఇట్ హాస్ గాట్ సమ్ డివైన్ ఇది, ఓకే, ఐ అండర్స్టాండ్. డబ్బులు ఇచ్చి తీసుకునేటప్పుడు కూడా నేను నిజంగా మీకు అప్పున్నాను, అప్పు తిరిగిస్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇస్తుంటే నో గివ్ ఇట్ విత్ రైట్ హ్యాండ్ అంటారు మీరు, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇస్తుంటే తీసుకోరు మీరు అది. సో అది కానివ్వండి, ఆర్ ఏదన్నా సరే, ఏ పని చేయాలన్నా సరే లెఫ్ట్ హ్యాండ్ తోటి చేయనియరు, రైట్ హ్యాండ్కి ప్రామినెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. పొరపాటున చిన్నపిల్లలు కూడా చూడండి, వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏదైనా ముట్టుకొని ఇలా నోట్లో పెట్టుకుంటా ఉంటే పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఫోర్స్ చేస్తారు, ఈ చేయి కాదు ఈ చేయి యూజ్ చేయనేసి. ఇక్కడ ఏమవుతుంది అంటే చెప్తా, ఇలా రైట్ హ్యాండ్ని ఎక్కువ ఫోర్స్ చేయటం వల్ల యునో టెక్నికలీ ఏమవుతూ ఉంటుందంటే యువర్ బ్రెయిన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 halves. ఒకటి క్రియేటివ్, ఒకటి లాజికల్. యువర్ రైట్ బ్రెయిన్ ఈజ్ క్రియేటివ్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ లాజికల్ బ్రెయిన్, రైట్? నేను ఎక్కువ రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ యూజ్ చేస్తున్నాను అనుకోండి, నా లాజికల్ బ్రెయిన్ ఎక్కువ షార్పన్ అవుతూ ఉంటుంది, రైట్? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనుకోండి, నా క్రియేటివ్ పార్ట్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెన్ యూఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యూజింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ఫోర్సింగ్ సమ్వన్ నాట్ టు యూజ్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ ది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఆబ్వియస్లీ ఈ రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి స్టిమ్యులేషన్ తక్కువ ఉంటుంది, అంటే మీ క్రియేటివిటీ తగ్గిపోతున్నట్టే కదా. సో ఇలా ఏంటంటే బికాస్ ఆఫ్ ఆర్ సొసైటల్ నార్మ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీని ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల ఈ క్రియేటివ్ పార్ట్ కూడా మేజర్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో one reason is because of the education system and society. Second, the norms that we follow and less usage of the left side of the body. దాని వల్ల ఈ క్రియేటివ్ పార్ట్ అనేది దెబ్బతింటా ఉంటుంది. సో ఎవరన్నా సరే క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ లేట్ దెన్ నెవర్ అండి. ఇట్స్ నాట్ లైక్ దాన్ని డెవలప్ చేసుకోలేము అనేది కాదు. దెర్ ఆర్ సర్టెన్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ డెవలప్. ఒకటేంటంటే ఫస్ట్లీ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ అ డైలీ బేసిస్ వేర్ క్రియేటివిటీ ఈజ్ నీడెడ్. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే లాజిక్స్తో సాల్వ్ చేస్తాం మనం.
సో ఇప్పుడు నేను అడిగాను అనుకోండి 6 - 4 ఎంత అంటే ప్యూర్లీ ఇట్ ఈస్ లాజికల్ క్వశ్చన్. నా లాజికల్ బ్రెయిన్ పనిచేస్తేనే దానికి ఆన్సర్ తెలుస్తుంది నాకు. నేను అలా కాకుండా ఇఫ్ ఐ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ డిఫరెంట్, సపోజ్ ఇఫ్ ఐ సే 6 - 4 30, ట్రై టు ప్రూవ్ ఇట్ అన్నాను అనుకోండి, యువర్ లాజిక్స్ విల్ నాట్ వర్క్ హియర్. సో మీరు దాన్ని ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తేనే దానికి మీకు సొల్యూషన్ దొరుకుతుందేమో, రైట్? సో అలా ఆన్ ఎ డైలీ బేసిస్ మనం క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం సమయం కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మన క్రియేటివ్ పార్ట్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ క్రియేటివిటీ అనమాట. సో దట్ ఈస్ వన్ వే. ది సెకండ్ వే ఇస్ very simple way, start using the left side of the body also for other things, you know. So చాలా మంది ఏంటంటే we confine the usage. సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటున్నానండి, అది చాలా హెవీ ఉందంటే సరే నా న్యాచురల్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాబట్టి నాకు రైట్ హ్యాండ్ కావాలి, బట్ ఒక ½ kg బ్యాగ్ని మనం లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా మోయొచ్చు. సో అలాంటి చిన్న చిన్న టాస్క్స్, వాటర్ బాటిల్ మోసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న థింగ్స్ విచ్ యూ కెన్ ఆల్సో డూ విత్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండే అవసరం లేదు, అలాంటప్పుడు స్టార్ట్ యూజింగ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ. అండ్ ఇది కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది రైట్ సైడ్కి ఎక్కువ అయ్యేసరికి స్టిమ్యులేషన్ అవుతుంది, మన క్రియేటివ్ పార్ట్ స్టిమ్యులేట్ అవుతుంది. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ స్టిమ్యులేటింగ్ యువర్ క్రియేటివిటీ. అయితే అసలు మనం వీఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ క్రియేటివిటీ కదా, పీపుల్ మైట్ ఆస్క్ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్, అసలు ఎందుకు క్రియేటివిటీ అంత ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ టెల్ యూ ద రీజన్స్ వై క్రియేటివిటీ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్లీ స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇవ్వడం ఉంటుంది చూడండి, కొందరికి చాలా 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 బాగుంటది స్పాంటేనియస్ గా ఇచ్చేస్తారు ఆన్సర్, పని చేయడం కానివ్వండి. ఆ స్పాంటేనిటీ రావాలి అని అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ క్రియేటివిటీ బేసిక్ గా. సో స్పాంటేనిటీ బాగుండాలి అంటే క్రియేటివిటీ బాగుండాలి మనకి. సో స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇచ్చాము అని అంటే ట్రస్ట్ మీ, ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో అండ్ పర్సనల్ లైఫ్ ఆల్సో. స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇవ్వడం ఇట్స్ అన్ ఆర్ట్ యాక్చువల్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ స్పాంటేనిటీకి సంబంధించి. ఒక సూపర్ మార్కెట్లో ఒక కస్టమర్ వచ్చి నాకు ½ kg షుగర్ ప్యాకెట్ కావాలి అని అడుగుతాడు. అక్కడ అన్ని 1 kg ప్యాకెట్సే ఉంటాయి, ప్రీ ప్యాక్డ్, నో ½ kg. సో సేల్స్ మెన్ చెప్తాడు లైక్ యూనో సార్ మా దగ్గర అన్ని 1 kg ప్యాక్స్ ఉన్నాయి, ½ kg ప్యాక్ లేదండి అని అంటే, మీ సూపర్వైజర్ని అడిగి నాకు అందులో కట్ చేసి ½ ఇవ్వు నాకు అని అంటాడు. కుదరదు సార్ అట్లా అంటే, అరే నువ్వు పోయి మాట్లాడు కదా అని అంటాడు. సరే ఇంకా ఫోర్స్ చేస్తుండు కదా అనేసి వాళ్ళ సూపర్వైజర్ క్యాబిన్లోకి వెళ్ళి ఆ సేల్స్ మెన్ ఏమంటాడంటే, సార్ బయట ఒక పిచ్చోడు ఉన్నాడు, ఆయనకి చెప్తుంటే అర్థమైతే లేదు, మనం ఇట్లా 1 kg ప్యాకెట్ ని ½ చేయలేము, తీసుకుంటే 1 kg తీసుకోవాలి లేకపోతే లేదని చెప్తుంటే ఆయనకు అర్థమైతే లేదు అని ఇది చెప్తూ ఉంటాడు. ఇట్లా సడన్ గా ఇట్లా డోర్ వైపు చూసేసరికి కస్టమర్ డోర్ దగ్గర నించొని వింటూ ఉంటాడు. రైట్, సీ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇప్పుడు హీస్ అండర్ దిస్ థింగ్ రైట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కస్టమర్ విన్నాడు, వాడు వెదవా, వాడు వానికి అర్థమైతే లేదు, దిమాగ్ లేదు, అన్నీ విన్నాడు. ఈ యూనో స్పాంటేనియస్ గా వాడు ఏం చెప్పాడనంటే, ఇట్లా కస్టమర్ని చూడంగానే, తో సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ పిచ్చోడికే కాదు ఈ జెంటిల్మెన్ కి కూడా ఒక ½ kg కావాలంట, సో దాన్ని కట్ చేసి ఒక ½ kg వానికి ఇద్దాము, ఇంకో ½ kg ఈ సార్కి ఇద్దాం, ఈయన కూడా కావాలంట అనేసి అలా కవర్ చేసేస్తారు. సో అలా కవర్ చేయకపోతే ఆ రోజుకి ఎంత పెద్ద రచ్చ అవుతుంది అసలు యాక్చువల్లీ. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. సో దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైలీ బేసిస్ లో మనం కనుక ఆ స్పాంటనిటీ ఉంది అని అంటే యూ కెన్ ఎక్సెల్ ఇన్ లైఫ్ మన కెరియర్స్ లో. సో అలా క్రియేటివిటీ ఉండడం వల్ల స్పాంటనిటీ పెరుగుతుంది. రెండోది ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంది ఇట్లా దన్మని పనిచేసేస్తారు చూడండి, ఏదైనా జోక్ వేయాలన్నా ఏదైనా. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే సుమ, రైట్? సో యూ విల్ కోరిలేట్, మీరు ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి. సో అలా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్రీ ప్లాన్డ్, సర్టన్ థింగ్స్ ప్రీ ప్లాన్ ఉంటాయి, అండర్స్టాండ్, కానీ అవతల వ్యక్తి ఒకటి చెప్పినప్పుడు దానికి ఇమ్మీడియట్ గా పని చేస్తారు చూడండి, అది దట్స్ అ వెరీ గుడ్ ఇదనమాట, స్కిల్ అది యాక్చువల్ గా. సో అలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా ఇట్స్ అగైన్ అ పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ పీపుల్ ఇస్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ క్రియేటివిటీ. ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ స్టెప్స్ తీసుకొని వాళ్ళు కనుక క్రియేటివ్ పార్ట్ ని కొంచెం ఎన్హాన్స్ చేసుకున్నారు అనుకోండి, ట్రస్ట్ మీ, దే విల్ బికమ్ ది బెస్ట్ ఇన్ దర్ ప్రొఫెషన్, వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ పీపుల్ ఈస్, అంటే రైట్ హ్యాండర్స్ ఎక్సెల్ కారా, రైట్ హ్యాండర్స్ ఇది కారా అంటే అవుతారు,
కానీ ఇఫ్ యూ వాంట్ టు బీ అట్ ది పినకల్, ట్రస్ట్ మీ, క్రియేటివిటీ యాక్చువల్లీ హెల్ప్స్. మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్రికెట్లో గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు అనగానే సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తారు మనకి. సచిన్ టెండూల్కర్ ఈజ్ అ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బట్ హీఈస్ అ లెఫ్ట్ హ్యాండర్. ఆయన ఎక్సెప్ట్ బ్యాటింగ్ మిగతాదంతా సైన్ చేయడం ఏదన్నా సరే ఇట్స్ ఆల్ లెఫ్ట్ హ్యాండ్. సపోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం, హూ ఇస్ అట్ ది పినకల్ అని అంటే వి గెట్ టు సీ లైక్ హాలీవుడ్, బాలీవుడ్ అనేది తీసుకుంటే అమితాబ్ బచ్చన్ ఇస్ అట్ ది పినకల్, రైట్? సో ఇప్పుడు చూడండి, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఆల్రెడీ దే ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్, బట్ హీ స్టిల్ వర్కింగ్ అండ్ హీ హాస్ గాట్ దట్ ఆరా. ఇప్పటికీ కూడా ఆరా అట్లా క్యారీ చేస్తూ ఉంటాడు ఆయన, రైట్? సరే మన సౌత్ సైడ్ తీసుకుంటే కనుక లైక్ మన తెలుగు, తమిళ ఇండస్ట్రీ అనేది తీసుకుంటే సూపర్ స్టార్ ఎవరంటే రజనీకాంత్. రజనీకాంత్ గారు చూడటానికి హీరో మెటీరియల్ అంటే చూడటానికి హీరో మెటీరియల్ కాదు, కానీ ఎందుకు అంత క్రేజ్, ఎందుకు ఆ ఆరా ఉంది అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ క్రియేటివిటీ. నార్మల్ మీకు నేను చూయింగ్ మెచ్చి తినమంటే మీరు ర్యాపర్ తీసి ఇట్లా తింటారేమో, ఆయన అట్లా కాదు, మీరు నెత్తికేసి కొడితే అది తగిలి మన నా నోట్లో పడుతుంది. నార్మల్ పీపుల్ సిగరెట్ ఇట్లా పెట్టి ఇట్లా కాలుస్తారేమో, ఆయన అట్లా కాదు, సిగరెట్ పైకేసి గంతో పేలుస్తారు. సో ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ తోటి దట్ ఈస్ హౌ హీ యునో గెయిన్డ్ హిస్ ఆరా అండ్ ఫేమ్. యా, సో అలా ది ఎగ్జాంపుల్స్ దట్ వి టుక్ ఆఫ్, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్, విచ్ మీన్స్ దర్ క్రియేటివిటీ ఈజ్ అట్ ది పీక్. సో అలా మనం ఏ ఫీల్డ్లో అన్నా సరే ఎక్సెల్ అవ్వాలంటే ట్రస్ట్ మీ, మీరు మీ క్రియేటివ్ పార్ట్ని ఎన్హాన్స్ చేసుకోండి, దెర్ ఇస్ నో స్టాపింగ్ ఫర్ యూ. ఎక్సలెంట్ సజెషన్స్ అండి. ఐ స్టార్టెడ్ హ్యావింగ్ మై టీ విత్ లెఫ్ట్ హ్యాండ్. గుడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.